హాయ్ అండి అందరికీ. సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఇది సెవెంత్ టాపిక్ అండి. నెక్స్ట్ దీని ప్రీవియస్ మనం ఏం చేసాం ఇనట్ గ్యాసెస్ కోసం అనుకుంటా. నెక్స్ట్ మనది టాపిక్ సల్ఫర్ అండి. సో సల్ఫర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ సల్ఫర్? అందరికీ తెలుసు కదా సల్ఫర్ యొక్క కెమికల్ సింబల్ ఎస్ అని చెప్పి, ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 854, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ పాలీ అటామిక్? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండి. సో నేను మీకు ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేసే పని లేదనుకుంటాను. ఇందులో మనకి పాలీ అటామిక్, సోడియం అంటే సింగిల్ మోనో అటామిక్ వస్తుంది, ఆక్సిజన్ వేస్తే మనకి O2 కాబట్టి డయాటోమిక్ వస్తుంది, ఆర్గాన్ అయితే మనకి ఓన్లీ ఏఆర్ కాబట్టి అది మనకి మోనో అటామిక్ వస్తుంది. సల్ఫర్ అంటే మనకి ఏంటి ఎస్ఐట్, ఇలా మనం ఎస్ఐట్ కదండి సల్ఫర్కి. సో దీన్ని మనం పాలీ అటామిక్ కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఆల్కలైన్? ఆల్కలైన్ అంటే ఏంటంటే మన గ్రూప్ 1కి సంబంధించింది కదా. చూడండి ఇందులో మనకి గ్రూప్ 1కి సంబంధించి సోడియం, లిథియం, పొటాషియం ఇవన్నీ మన గ్రూప్ 1 ఎలిమెంట్సే కదండి. సో సల్ఫర్ ఒకటి మనకు అందులో ఉండదు కాబట్టి, అండ్ అది కూడా మనకి ఏంటంటే నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కాబట్టి మనకి సల్ఫర్ అనేది ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్ 856 చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. సో ఈ ప్రాసెసెస్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ మీకు చెప్తే ఆ క్వశ్చన్కి మీకు మీనింగ్ అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి హైడ్రేషన్ అంటే ఏంటంటే మనకి తెలుసు కదా. హైడ్రేషన్ అంటే సబ్స్టెన్స్ కంబైన్ విత్ వాటర్ అని చెప్పి. సో అలానే సపోజ్ వాల్కనైజేషన్ ఉంది. వాల్కనైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు రబ్బర్ అండ్ సల్ఫర్ అలానే ఇంకా కొన్ని కెమికల్స్తో కలిపి అంటే 280 to 350 డిగ్రీ సెల్సియస్ ఫారెన్ హీట్ వరకు మనం అక్కడ హీట్ చేయడం, ఇలాంటివన్నీ వాటిని మనం వాల్కనైజేషన్ అంటాం. కంబషన్ అంటే మనకు తెలుసు కదండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి టు గివ్ స్ట్రెంత్ టు రబ్బర్ బై యాడింగ్ సల్ఫర్ అండ్ హీటింగ్ టు ప్రొవైడ్ స్ట్రెంత్ మ్యాక్సిమం ఎలాస్టిసిటీ. అంటే ఇది మనకి ఏ ప్రాసెస్ అవుతుందంటే ఓన్లీ వాల్కనైజేషన్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ 857, సల్ఫర్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? చూడండి సల్ఫర్ని ఏ లాంగ్వేజ్ నుండి డిరైవ్ చేశారని అడుగుతున్నారు. అది లాటిన్ అండి. సల్ఫర్ అనేది మనకి లాటిన్ నుండి వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 858 చూడండి, వాట్ ఈస్ ద ఐ ఇరిటేటింగ్ కాంపౌండ్ వెన్ కటింగ్ ఆనియన్స్? మనందరికీ తెలుసు కదా, ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి స్మెల్ అనేది మనకి ఎలాంటి ఇరిటేటింగ్ అనిపిస్తుంది కదండి, మన కళ్ళ నుంచి వాటర్ రావడం ఇలా. సో అందులో మనకి ఏముంటుందంటే ఆనియన్స్లో మనకి సల్ఫర్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మన ఆప్షన్ సి అండి, ఇక్కడ మనకి సల్ఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 859, due to the presence of dash we get that smell which tells us that the LPG cylinder is leaking. చూడండి మనకి ఏ స్మెల్ అనేది, మనకి ఎల్పిజి అంటే మనకి గ్యాస్ అనేది మనకి లీక్ అవుతున్నప్పుడు మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే మనకి సిలిండర్లో కూడా మనకి సల్ఫర్ అనేది ఉంటుందండి. సో ఆ రీజన్తో మనకి స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్లో చూడండి సల్ఫర్ అనేది ఉంటుంది. సో సల్ఫర్ కాంపౌండ్ అండి, ఇక్కడ మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 860, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ సల్ఫర్? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండి. S8 అంటే అది ఏంటవుతుంది మనకి పాలీ ఆటమ్ కదండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 861, ద అటామిసిటీ ఆఫ్ సల్ఫర్. చూడండి అటామిసిటీ ఆఫ్ సల్ఫర్ అంటే మనకి ఏమవుతుందండి పాలీ అటామిక్. సో ఆప్షన్ సి ఇక్కడ. నెక్స్ట్ 862, సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ మోనో అటామిక్. చూడండి మోనో అటామిక్ కోసం మన అందరికీ తెలుసు కదా, ఇంకా మళ్ళీ చెప్పే పని లేదు. ఆర్గాన్ కదండి, ఇందులో మనకి మోనో అటామిక్. ఫాస్ఫరస్ అయితే P4 కాబట్టి టెట్రా అటామిక్. హైడ్రోజన్ అయితే H2 కదండి, అది డయాటమిక్. సల్ఫర్ అయితే S8 కాబట్టి అది మనకి పాలీ అటామిక్ అని తెలుసు కాబట్టి ఇందులో మనకి ఆప్షన్ ఏ కదా, మోనో అటామిక్ అంటే ఆర్గాన్. నెక్స్ట్ కార్బన్ టాపిక్ అండి. నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్ అండి. ఈ టోటల్ టాపిక్ ఇదే మనకి లాస్ట్ సబ్ టాపిక్. సో కార్బన్ కోసం చూద్దాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కార్బన్ కదండి. సో ఈ కార్బన్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్ ఆఫ్ డైమండ్స్ కార్బన్ ఆటమ్స్. చూడండి మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్, మనకి డైమండ్ అనేది ఏంటి కార్బన్తో ఆల్రెడీ తయారైంది కదండి. కార్బన్ డైమండ్ కానీ గ్రాఫైట్ కానీ ఇవన్నీ కూడా. సో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కోసం అడుగుతున్నారు కదండి. అవుటర్ షెల్లో మనకి అసలు ఎలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవండి డైమండ్ అండ్ గ్రాఫైట్లో, ఎందుకంటే మనకు కార్బన్ అనేది ఫ్రీ స్టేట్లో కూడా దొరుకుతుంది, అలానే మీకు కాంబినేషన్తో కూడా ఉంటుంది. సో ఫ్రీ స్టేట్తో మీకు దొరికింది ఏంటి అంటే డైమండ్ అండ్ గ్రాఫైట్ అండి. సో మీకు డైమండ్లో ఏంటంటే మీకు ఎటువంటి అంటే ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్, ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మీకు అవుటర్ షెల్లో, మీకు డైమండ్లో అయితే మీకు ఎటువంటివి ఉండవు అనమాట. సో 0 ఉంటాయి ఇందులో. మీకు ఆప్షన్ ఏంటి అంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్ అండి 0 ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాష్ ఈస్ నాట్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. చూడండి ఇవి నేను మీ క్లాస్లో చెప్పాను కార్బన్ కోసం చెప్పేటప్పుడు. బక్మిన్స్టర్ ఫుల్లెన్ కానీ నెక్స్ట్ డైమండ్ కానీ గ్రాఫైట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కార్బన్ యొక్క అల్లోట్రోప్స్. బట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు కాదండి. కార్బన్ అనే వర్డ్ ఉంది, టెర్మినాలజీ ఉందని చెప్పి, అంటే ఆ లెటర్ కనిపిస్తుంది కదా కార్బన్ సి అని చెప్పి. సో దానికి సంబంధించిందని అనుకోకండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి దాని యొక్క అల్లోట్రోప్ కాదండి. గ్రాఫైట్ కూడా దాంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 865, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ హార్డ్
హార్డెస్ట్ సబ్స్టెన్స్. చూడండి ఇందులో వాడు ఇచ్చిన వాటిలో మనకి హార్డెస్ట్ ఏది అంటే మనందరికీ తెలుసు డైమండ్ అనేది చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 866 ద హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్స్. చూడండి ఇది కూడా తెలిసిందే కదా, హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్స్ అంటే మనకు అక్కడ డైమండ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 867 ఇది కూడా తెలుసు కదండి మనకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కదా, ఆప్షన్ ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు మీరు బిట్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి. నెక్స్ట్ 868 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హెస్ ద యూనిక్ ఎబిలిటీ టు కంబైన్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ టు ప్రొడ్యూస్ లార్జర్ మాలిక్యూల్స్. చూడండి కార్బన్ ఒక్కదానికి మాత్రం అంటే ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు, వాటిలో ఒక్కదానికి మాత్రం యూనిక్ ఎబిలిటీ అంటే యూనిక్ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. అదేంటంటే ఏ ఆటంతో అయినా సరే అది కంబైండ్ అయిపోతుందండి. సో అలాంటి ప్రాపర్టీ ఎవరికి ఉందంటే దేంతో అయినా సరే కంబైండ్ అయిపోయి లార్జ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తే అలాంటి ప్రాపర్టీ ఎవరికి ఉందంటే ఓన్లీ కార్బన్కే ఉందండి. ఎన్నో బిట్ అండి 868 కదా, సో ఓన్లీ కార్బన్కి ఉందండి ఆ ప్రాపర్టీ. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 869 వాట్ ఈస్ డ్రై ఐస్. ఇది నేను మీకు చెప్పానండి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో చెప్పినప్పుడు డ్రై ఐస్ అనేది సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి ఇది మీకు ఎలా వస్తుందో హై ప్రెజర్నా, లో ప్రెజర్నా, హై టెంపరేచర్ ఇది నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను 9th ఎన్సీఆర్టీలో. చూడండి మీకు దానికోసం డీటెయిల్గా ఉంది. సో డ్రై ఐస్ అంటే ఏంటంటే మీకు గుర్తు రావాలి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, సేమ్ ఫార్ములా అంటే CO2. సో సాలిడ్ CO2ని మనం డ్రై ఐస్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. చూడండి డిఫరెంట్ ఫార్మ్స్లో మనకి ఏది ఎగ్జిస్ట్ అవుతుంది, కార్బన్ కదా, కార్బన్ మనం గ్రాఫైట్గా చూడొచ్చు, డైమండ్గా చూడొచ్చు, ఇంకా చాలా వాటిలో చూడొచ్చు మనం కోక్, చార్కోల్ వీటన్నిటిలో కూడా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 87 ఆప్షన్ సీనే కదండి ఇక్కడ మనకి కార్బన్. ఓకే. నెక్స్ట్ 871 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ యాక్సెస్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ మెటలాజీ. చూడండి మీకు మెటలాజీలో కూడా నేను చెప్పాను. సో అందులో మీకు రెడ్యూసింగ్ ఏజెంట్గా ఎవరిని యూజ్ చేస్తామంటే మనం కోక్ని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో కోక్ యొక్క యూజెస్ ఏంటంటే మనకి కోక్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్గా మెటలాజీలో యూజ్ చేస్తాం అండ్ ఇంకా డొమెస్టిక్ ఫ్యూయల్లో కూడా మనం యూజ్ చేస్తాము. సపోజ్ చార్కోల్ని తీసుకుంటే దాన్ని మనం ఫ్యాక్టరీస్లోని ఫ్యూయల్గా అంటే అదే ఫ్యాక్టరీస్లో కూడా ఫ్యూయల్గా మనం దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు హోమ్స్కి సంబంధించి కోక్ లేదంటే కోల్ గ్యాస్, కోల్ టార్ ఇలాంటివి ఉంటాయి కదండి, వాటికి కూడా మనం చార్కోల్ని యూజ్ చేస్తాము. అదే గ్రాఫైట్ అయితే మనం మేకింగ్ లూబ్రికెంట్స్ కానీ లేదంటే ఇప్పుడు మనం పెన్సిల్తో రాస్తున్నాం కదండి దానిలో కానీ పెయింట్స్, పాలిష్ వీటన్నిటిలో అయితే గ్రాఫైట్ని యూజ్ చేస్తాం. ఇలా మనకు ఉంటుంటాయి. సో ఇక్కడ కోక్ అనేది ఏంటంటే మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట మెటలాజీలో. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే ఏ అండి. నెక్స్ట్ బిట్ 872 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. చూడండి ఇందులో మనకి కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ కాంది ఏంటి నేను మీకు ఇందాక చెప్పాను. కార్బన్ అనేది మనకి ఫ్రీ స్టేట్లో డైమండ్లోనే అండ్ గ్రాఫైట్లో మాత్రమే అక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి కంబైన్ ఫామ్లో లేనిది దేనికంటే ఇక్కడ మనకి డైమండ్ కంటే ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ కార్బన్. చూడండి ఇందులో మనకి నేను మీకు ఇవన్నీ చెప్పానండి గ్రాఫైట్ కోసం కానీ ఫుల్ ఇది కూడా మీకు చెప్పానండి. సో డైమండ్ ఇవన్నీ కూడా నేను మీకు కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ ఇవన్నీ చెప్పాను. సో సిలికాన్ మాత్రం కాదండి, ఇది నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ కార్బన్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 874 వాట్ ఈస్ గ్రాఫిన్. చూడండి గ్రాఫిన్ అంటే ఏంటి, అది కార్బన్ యొక్క అల్లోట్రోప్ కదండి. సో ఇందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, డైరెక్ట్గా అది కార్బన్ అల్లోట్రోప్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 875 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ ఈజ్ యూజ్ టు అబ్జర్వ్ ఇంప్యూరిటీస్. చూడండి ఇంప్యూరిటీస్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ బ్యాడ్ ఆర్డర్స్ ఫ్రమ్ వాటర్ నుండి బ్యాడ్ ఆర్డర్స్ కోసం నెక్స్ట్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ కోసం మనకి ఇక్కడ ఏమి అంటే మనకి ఇందులో ఏ కార్బన్ యొక్క అది అంటే ఇందులో కార్బన్ ఫార్మ్స్ ఉన్నాయి కదండి దానిలో మనకి ఇందులో ఏది యూజ్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. మనకి చార్కోల్ మాత్రమే ఇంప్యూరిటీస్ అబ్జర్వ్ చేయడానికి అలాంటి వాటికి యూజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 876 సాలిడ్ సబ్స్టెన్స్ కామన్లీ నోన్ ఎస్. చూడండి డ్రై ఐస్ అంటాం కదా, సో డ్రై ఐస్ ఫామ్లో ఏంటి CO2 కదా, ఆప్షన్ సి. నెక్స్ట్ 877 ఇన్ ఏ డైమండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఈస్ బాండెడ్ టు. చూడండి డైమండ్లో మనకి ఏంటి ఫ్రీ స్టేట్లో ఉంటుందని చెప్పాను కదా, సో ఈచ్ కార్బన్ ఈస్ బాండెడ్ టు ఎన్ని ఆటమ్ ఎన్ని మీన్స్ ఈ అంటే ప్రతి కార్బన్ కూడా బాండెడ్ టు 5 అదర్ కార్బన్ ఆటమ్స్నా, 3 అదర్ కార్బన్ ఆటమ్స్నా, 2 అదన్నా 4 అదన్నా అండి 4 కదండి. ఇందులో మనకి డైమండ్ కోసం ఆల్రెడీ మనం నేర్చుకున్న 4 అదర్ కార్బన్ ఆటమ్స్తోని కంబైన్డ్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 878 వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్స్ బై కార్బన్. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు, చూడండి మనకి స్ట్రాంగ్ బాండ్స్ అనేవి కార్బన్తో ఫామ్ అవుతాయి కదండి, లాంగ్ చైన్స్ ఇలా స్ట్రాంగ్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి. అది దాని యొక్క అంటే దేని వల్ల రీజన్ ఏంటి అంటే దాని లార్జ్ షేప్ వలన, మీడియం షేప్ వలన, స్మాల్ షేప్ వలన, వెరీ లార్జ్ అంటే కార్బన్ అనేది చాలా చాలా స్మాల్ షేప్ అండి, దానివల్లనే ఇలా మనకి స్ట్రాంగ్ బాండింగ్ ఇలాంటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 879 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్ టు జియోలాజికల్ గ్లోబ్. చూడండి మీకు జియోలాజికల్ గ్లోబ్
జస్ట్ సెకండ్ 879 చూడండి. మీకు ఇది నేను ఆల్రెడీ కార్బన్ అల్లోట్రోప్స్ చెప్పినప్పుడే నేను మీకు చెప్పానండి కార్బన్ కోసం అందులో జియోలాజికల్ గ్లోబ్ అనేది మీకు ఎలా అంటే ఇక్కడ మనకి ఫుల్లిన్ అనేది ఉంది కదండి, దాని స్ట్రక్చర్ లైక్ అక్కడ గ్లోబ్లా ఉంటుందని చెప్పి అది ఆల్రెడీ నేను మీకు అక్కడే చెప్పాను. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 880 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. చూడండి కార్బన్ యొక్క అల్లోట్రోప్ కానిది ఏదని అడుగుతున్నాడు. కోల్ చూడండి, ఫుల్లిన్, గ్రాఫైట్, డైమండ్ ఇవన్నీ కార్బన్వే కదా, సో కోల్ అనేది కాదండి. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ డాష్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ ద కార్బన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఫుట్బాల్. చూడండి ఫుట్బాల్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా, అది ఫుల్లిన్ అనేది లైక్ జియోలాజికల్ గ్లోబ్ ఆర్ ఫుట్బాల్ షేప్లో కూడా ఉంటుందండి. సో ఇక్కడ మీకు ఫుల్లిన్ అనేది ఏంటంటే అందులో మీకు 60 కార్బన్స్ ఉంటాయండి. ఫుల్లిన్ అని ఉంది కదా, అందులో మీకు 60 కార్బన్స్ ఉంటాయి అనమాట. అది లైక్ ఫుట్బాల్ అది జియోలాజికల్ షేప్ అలా ఉంటుంది. సో ఇక్కడ C60 అంటాం దాన్ని మనం. ఆప్షన్ సి. నెక్స్ట్ 882 అల్లోట్రోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ బికాజ్. చూడండి అంటే అల్లోట్రోప్స్కి ఏంటి డిఫరెంట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. బికాజ్ ఎందువల్ల ఇలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ డిఫరెంట్ వల్ల, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం వలన, లేదంటే బాండ్స్ ఆర్ బాండ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ వలన, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి మీకు వ్యారీ అవుతుండడం వల్ల, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ డిఫరెంట్. అంతే కదండి, మీకు అల్లోట్రోప్స్ అంటే కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ అంటే కార్బన్ పెద్దంట్లో ఉందని ఒకే స్ట్రక్చర్ ఉన్నది కదా, ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది మీకు అందులో డిఫరెంట్ ఉంటుంది. అంతే కదా, డైమండ్కి ఒకటి, గ్రాఫైట్కి ఒకటి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది కదండి. అందువల్లనే దాని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి వేరుగా ఉంటాయి, స్ట్రక్చర్ అనేది వేరు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి లెడ్ పెన్సిల్ హ్యాస్ పర్సంటేజ్ ఆఫ్ లెడ్. చూడండి లెడ్ పెన్సిల్ అంటే అందులో మీకు లెడ్ పర్సంటేజ్ కోసం అడుగుతున్నాడు. లెడ్ పెన్సిల్లో మీకు అది ఓన్లీ గ్రాఫైట్ అంటే దేంతో అంది తయారుంటుంది, గ్రాఫైట్తో తయారుంటుంది కదండి. దానిలో మీకు లెడ్ అనేది ఏమి ఉండదు కాబట్టి 0% అంటాము. ఆప్షన్ బి ఇక్కడ. In dash each carbon atom is bound into 3 other carbon atoms in the same plane providing hexagonal. చూడండి ఇక్కడ హెగ్జాగోనల్ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఓన్లీ గ్రాఫైట్ గుర్తు రావాలండి. ఓకేనా. గ్రాఫైట్లో మీకు ఈచ్ కార్బన్ ఆటమ్ కూడా మీకు ఏంటంటే 3 అదర్ కార్బన్స్తో కలిపి మీకు అక్కడ హెగ్జాగోనల్ మీకు అక్కడ షేప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ లాస్ట్ బట్ 1 బిట్ అండి ఇది. ఇన్ డాష్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఇస్ బౌండ్, ఈ సేమ్ బిట్ అనుకుంటా అండి, కాదు. ఓకే, ఇన్ డాష్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఇస్ బౌండెడ్. ఇక్కడ 4 అదర్ కార్బన్స్ కోసం అడుగుతున్నాడండి. సో 4 అదర్ కార్బన్స్ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఇక్కడ మనకి ఈజీగా డైమండ్ అనేది గుర్తు రావాలండి. ఆప్షన్ బి. నెక్స్ట్ 886 విచ్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఫార్మ్స్ జియోడెసిక్ గ్లోబ్స్. చూడండి ఇది కూడా మనకు తెలుసు కదండి, ఫులరిన్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, అది ఫ్లోరిన్ కాదు, అది ఫులరిన్, FULLEREN. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏ, ఇది ఆల్రెడీ మనం చూసిన బిట్టే అండి. సో ఇక్కడతో మనకి టాపిక్ మొత్తం అయిపోయిందండి. సో నెక్స్ట్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. సో లవ్ యూ, టేక్ కేర్, బై బై.